అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందిన వ్యక్తి. ఆరోగ్యపరంగా, మానసికంగా ఎదురైన సమస్యలను అధిగమించే క్రమంలో యోగాను అలవర్చుకున్నారు. యోగాతో పాటు ఆహార నియమాలలోనూ మార్పు చేసుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టారు. మానసికంగా, ఆరోగ్యపరంగా దృఢంగా తయారయ్యారు. అంతటితో ఆగిపోలేదు. తన వంతుగా సమాజానికి సేవ చేయాలని భావించారు. అందుకు తనకు తెలిసిన విద్యను 10 మందికి పంచి వారిని రోగాల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యపరంగా, మానసికంగా దృఢంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే, తన దగ్గరికి వచ్చిన వారికి యోగాసనాలకు సంబంధించి శిక్షణనివ్వడంతో పాటు మెరుగైన ఆరోగ్యానికి పాటించాల్సిన ఆహార నియమాలపై కూడా అవగాహన కల్పిస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఫిట్నెస్ ట్రైనర్గా కూడా గుర్తింపు పొందారు. అతడే ఆదిలాబాద్కు చెందిన డోంగ్రే విజయ్ కుమార్. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్లో నివాసముంటున్న డోంగ్రే విజయ్ కుమార్ చిన్నతనంలోనే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా పొందారు. అయితే విద్య, ఉద్యోగం కోసం హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి తిరిగి ఆదిలాబాద్కే చేరుకున్నారు. తనను ఆరోగ్యపరంగా, మానసికంగా కొన్ని సమస్యలు చుట్టుముట్టడంతో వాటి నుండి బయటపడేందుకు వ్యాయామం అలవర్చుకున్నారు. యోగా సాధన కూడా చేశారు. ఫలితంగా తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక సమస్యల నుండి బయటపడగలిగారు. ఈ పరిస్థితుల్లో తనలాగే వివిధ శారీరక, ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడే వారికి భరోసా కల్పించేందుకు తన ఇంటి వద్దనే శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 2 గంటల పాటు యోగా, ఇతర వ్యాయామాలకు సంబంధించిన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అధిక బరువు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అతని వద్ద చేరి యోగా సాధన చేస్తూ ఆరోగ్యవంతులవుతున్నారు. యోగాలోని వివిధ ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు, ఇతర శారీరక ఆరోగ్యానికి అవసరమైన వ్యాయామాలను కూడా నేర్పుతున్నారు. ఒక్క యోగా శిక్షణతోనే సరిపెట్టకుండా మెరుగైన ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం అవసరమో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఏ పదార్థాలు తీసుకుంటే ఎలాంటి పోషకాలు అందుతాయో కూడా వివరంగా తెలియజేస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లను కూడా నేర్పుతున్నారు. విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాము. మా యోగా యొక్క ప్రత్యేక నినాదం ఒకటే, ఎవరు కూడా అకాల మృత్యుగా, ఎవరు కూడా అనారోగ్యాల సమస్యలతోటి ఎక్కడ కూడా ఎవరి ఇంట్లో కూడా ఫలానా హార్ట్ డిసీజ్ తోటి కానీ, ఫలానా బ్రెయిన్ ట్యూమర్ తోటి కానివ్వండి, ఫలానా వ్యాధితోటి మరణించడం జరిగింది అనేది ఎక్కడ కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలో మనకు తెలిసిన వ్యక్తులకు ఎవరు కూడా ఆ పరిస్థితి రావద్దన్న చిన్న సంకల్పంతో 2018 ఫిబ్రవరి 9వ తారీఖు నుండి ఇది నిరంతరంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఎందరో మందికి తత్వమసి ఫిట్నెస్ క్లబ్ బ్యానర్ కింద ఎందరో మందికి ఈ రోజు రకరకాల సమస్యలతోటి, కొందరికి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ తోటి, కొందరికి డిస్క్ ప్రాబ్లమ్స్, కొందరు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకొందరికి రకరకాల సమస్యలు, అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రతి వ్యక్తి నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓన్లీ కేవలం 45 రోజులనే వాళ్ళకు చక్కటి ఆరోగ్య విధానమైన జీవనంలో తీసుకువెళ్ళడానికి మా తత్వమసి ఫిట్నెస్ క్లబ్ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. విజయ్ కుమార్ వద్ద యోగాభ్యాసం కోసం పట్టణానికి చెందిన వ్యక్తులు చాలామంది వస్తారు. అందులో ఉన్నత అధికారులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి యోగా సాధన చేయడం ద్వారా తమ ఆరోగ్య సమస్యలు దూరమయ్యాయని, అందుకే తాము క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నామని పేర్కొంటున్నారు. తత్వమసి ఫిట్నెస్ సెంటర్కి రాకంటే మొదలు నేను 84.5 kgs ఉండేది. ఇక్కడికి వచ్చాక విజయ్ డోంగ్రే గారి, గురువు గారి ఆధ్వర్యంలో ప్రాపర్ యోగా అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆహార నియమాలు అన్నీ పాటిస్తూ 45 డేస్లో 72.5 kgs రావడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని ఇక్కడ ఆదిలాబాద్లో కల్పిస్తున్న తత్వమసి ఫిట్నెస్ సెంటర్ని అందరూ వీలైనంత మట్టుకు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ విజయదాదా గారు చాలా అద్భుతమైన సేవలను అందిస్తున్నారు.